ఎల్జీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. యాదాద్రి ఆలయంలో స్వామి అమ్మవార్లకు ఘనంగా లక్ష పుష్పార్చన మహోత్సవం. ప్రధాని నరేంద్ర మోదీ హయాంలో దేశంలో అక్షరాస్యత శాతం పెరిగిందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీ యువ నాయకులతో పాటు దాదాపు 100 మంది సబితా ఇంద్రారెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరిక. మనకచెర్ల ప్రాజెక్టుకు వత్తాసు పలికిన రేవంత్ రెడ్డి. బండి సంజయ్ వ్యాఖ్యలపై మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే గుండెపండ్ల జగదీష్ రెడ్డి. ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి సన్నిధిలో నేడు వైష్ణవ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని బాలాలయ మండపంలో స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులకు వివిధ రకాల పుష్పాలతో లక్ష పుష్పార్చన పూజలు నిర్వహించారు ఆలయ అర్చకులు. వివిధ రకాల పుష్పాలతో స్వామివారికి ఈ లక్ష పుష్పార్చన పూజలను ప్రతి మాసంలో శుద్ధ ఏకాదశి బహుళ ఏకాదశి రోజున నిర్వహించడం ఆనవాయితీ అని ఆలయ అర్చకులు తెలిపారు. ఈ లక్ష పుష్పార్చన పూజలో స్థానికులు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఇంతవరకు మనకు వెనక్కి వినాలి. నడుము తర్వాత దో సికింద్రాబాద్ ప్రధాని నరేంద్ర మోదీ హయాంలో దేశంలో అక్షరాస్యత శాతం పెరిగిందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. రామ్ గోపాల్పేట డివిజన్ పరిధిలో కార్పొరేటర్ చీర సుచిత్ర ఆధ్వర్యంలో ఇటీవల 10వ తరగతి ఇంటర్ డిగ్రీలలో
అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రశంసా పత్రంతో పాటు నగదు బహుమతి అందజేశారు. ప్రస్తుత సమాజంలో ప్రతి ఒక్కరు విద్యను అభ్యసించి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆయన ఆకాంక్షించారు. పేద మధ్యతరగతి వర్గాలకు చెందిన విద్యార్థులకు ప్రోత్సాహాన్ని అందించే విధంగా కార్పొరేటర్ చీర సుచిత్ర తీసుకున్న నిర్ణయం అభినందనీయమని అన్నారు. తరగతి గదులు, ముద్రశాలలు, త్రాగునీటి సరఫరా, పాఠశాల నిర్వహణ తదితర అంశాలపై ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రికి సూచించారు. స్కూళ్లు ప్రారంభమయ్యాయి. ప్రభుత్వము అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు పునరుద్ధరించే ప్రయత్నం చేయాలి. స్కూళ్ళల్లో టాయిలెట్స్ మెయింటెనెన్స్ పూర్తిగా తగ్గిపోయింది. అన్ని స్కూళ్ళల్లో టాయిలెట్స్ క్లీనింగ్ కోసం డ్రింకింగ్ వాటర్ కానీ ఇతరత్ర అన్ని రకాల చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు అనేక స్కూళ్ళల్లో సిబ్బంది కొరతగా ఉంది. కాబట్టి ప్రభుత్వము, ముఖ్యమంత్రి గారు వెంటనే ఈ యొక్క ప్రభుత్వ పాఠశాలలకు సంబంధించినటువంటి విద్యా సంవత్సరం ప్రారంభమైంది కాబట్టి దీనిపైన ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించి ఈ యొక్క పాఠశాలకు సంబంధించినటువంటి సమస్యలు పరిష్కారం చేయాలి. ముఖ్యంగా ఉపాధ్యాయులు అనేక రకాల సమస్యలు ఎదుర్కొంటున్నారు. రిటైర్మెంట్ అయినటువంటి ఉద్యోగస్తులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందడం లేదు. ఉద్యోగస్తులకు సంబంధించినటువంటి డిఏలు కూడా ఇంకా పెండింగ్లో ఉన్నాయి. కాబట్టి ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి సమస్యలు కూడా పరిష్కారం చేసి స్కూళ్ళల్లో మౌలిక వసతులు కల్పించి విద్యా సంవత్సరం బాగా జరిగే విధంగా ప్రయత్నం చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం మన్సాన్పల్లి గ్రామం నుంచి జంపింగ్ కాంగ్రెస్ పార్టీ యువ నాయకులతో పాటు దాదాపు 100 మంది సబితా ఇంద్రారెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరిక. మన్సానపల్లి గ్రామంలో రాఘవేందర్ రెడ్డి భారీ ర్యాలీతో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని గ్రామంలో ఊరేగింపుతో పాటు మహిళలతో నృత్యాలతో ఘన స్వాగతం పలికిన యువ నాయకుడు రాఘవేందర్ రెడ్డి సబితా ఇంద్రారెడ్డి చేతుల మీదుగా బీఆర్ఎస్ కండువా కప్పుకున్నాడు. అనంతరం మాజీ మంత్రి మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ రాఘవేందర్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలనలో శూన్యం అన్నారు. 16 నెలలు గడుస్తున్నా పథకాలు పూర్తిగా అమలు కాలేదన్నారు. కాంగ్రెస్ పార్టీలో కార్యకర్తలకు చోటు లేదని బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నామన్నారు. వ్యవసాయ శాఖ మంత్రి గారిని కలిసి ఇచ్చొచ్చినాం. అయ్యా మా దగ్గర ఇట్లా వ్యవసాయం ఉంది, మా వాళ్ళు పంటలు పండించుకుంటారు, కూరగాయలు పండించుకుంటారు, మాకు కూడా రైతు బంధు వేయండి అని పోతే సాయంత్రం వరకు చెప్తామన్నారు. కానీ ఇప్పటి వరకు ప్రభుత్వం నుండి క్లారిటీ లేదు. ఇప్పటికైనా ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా. ఎందుకంటే ఒకటి మాత్రం వీళ్ళకి బాగా అలవాటు అయిపోయింది. ఎప్పుడంటే ఓట్లు వచ్చినప్పుడే రైతు బంధు పైసలు వేయాలనేది అలవాటు అయిపోయింది. అప్పుడు పార్లమెంట్ ఎంపీ ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఒక్కసారి రైతు బంధు వేస్తున్నారు. మళ్ళీ ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్ పెడతారంటే మళ్ళీ రైతు బంధు వేస్తున్నారు. అది కూడా వేస్తున్నారంటే మనోళ్ళకి అసలే మొత్తమే బంద్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఖచ్చితంగా మీరు ప్రభుత్వం నిర్ణయం తీసుకొని మా వాళ్ళకి కూడా, మా రైతులకు కూడా, మా మహేశ్వరం గాని, ఇబ్రాహీంపట్నం గాని, పక్కనున్న అన్ని మండలాలు అందరికీ కూడా రైతు బంధు వెయ్యాలి అని ముఖ్యమంత్రి గారికి ఈ వేదిక మీద నుండి డిమాండ్ చేస్తా ఉన్నాను. ఎందుకంటే ముఖం చూసి బొట్టు పెట్టొద్దు. రైతు ఇక్కడున్న రింగ్ రోడ్ చుట్టుపక్కల ఉన్న రైతులందరూ బలిసినోళ్ళేం గారు, ఎవరో బయట భూములు కొనుక్కొని వ్యాపారాలు చేసుకున్న వాళ్ళు కోటీశ్వరులు అయిందేమో గానీ మాకు ఇక్కడున్న రైతన్నలందరూ వ్యవసాయం చేసుకుని కష్టపడి రోజంతా పనిచేసి వ్యవసాయం చేసుకుని ఈరోజు బ్రతుకు తీరుస్తున్నారు. కాబట్టి అందరు రైతులకు ఎట్లేస్తున్నారో మాకు అట్లా వేయాలనేది మీ ద్వారా డిమాండ్ చేస్తా ఉన్నాను. ఇట్లాంటి యువ మనకచర్ల ప్రాజెక్టుకు వత్తాసు పలికిన రేవంత్ రెడ్డి బండి సంజయ్ వ్యాఖ్యలపై సూర్యాపేట జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో ఘాటుగా స్పందించిన మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే గుండకండ్ల జగదీష్ రెడ్డి చంద్రబాబు రూపంలో మరోసారి తెలంగాణ జలదోపిడీకి గురైందని, గతంలో రాజశేఖర రెడ్డి కృష్ణాని దోచుకుపోతే నేడు చంద్రబాబు గోదావరిని దోచుకుంటున్నాడని, కాంగ్రెస్ తెలుగుదేశం రెండు తెలంగాణకు ద్రోహం చేసిన పార్టీలే, ఆ రెండింటి కలయికలో పుట్టిన హైబ్రిడ్ కలుపు మొక్క రేవంత్ రెడ్డి అంటూ మండిపడ్డారు. ఆనాడు వందలాది మందిని బలిగొన్నది కూడా కాంగ్రెస్ పార్టీనే. కేసీఆర్ సారథ్యంలో కాంగ్రెస్ ని ఒప్పించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించే క్రమంలో ఆనాడు అడ్డుపడ్డది చంద్రబాబు అని, తెలంగాణలో వలసలు, కరువు కాటకాలు, ఆకలి చావులకు కారణమైంది టీడీపీ కాంగ్రెస్ పార్టీలే అని ధ్వజమెత్తారు. మీడియా మిత్రులకు నమస్కారం. చంద్రబాబు రూపంలో మరొకసారి తెలంగాణ జలదోపిడికి పథకాలు రూపొందుతున్నాయి.
గతంలో రాజశేఖర రెడ్డి కృష్ణను దూసుకపోతే ఇవాళ చంద్రబాబు నాయుడు గోదావరిని కూడా దూసుకొని పోయే ప్రయత్నాలు మొదలుపెట్టాడు. దురదృష్టం ఏమంటే తెలంగాణకు మొదటి నుంచి ద్రోహం చేసిన పార్టీలు కాంగ్రెస్, తెలుగుదేశంలో అయితే ఆ రెండింటి కలయికతో పుట్టిన హైబ్రిడ్ కలుపు ముక్క రేవంత్ రెడ్డి ఈ సమయంలో తెలంగాణకు ముఖ్యమంత్రిగా ఉండడం అనేది తెలంగాణ ప్రజల దురదృష్టం. ఉన్న తెలంగాణను తీసుకుపోయి ఊడగొట్టి ఆంధ్రాలో కలిపింది కాంగ్రెస్, వందలాది మందిని చంపింది కాంగ్రెస్. ఆ తర్వాత కేసీఆర్ గారు కొట్లాడి కాంగ్రెస్ను ఒప్పించి తెలంగాణ తెచ్చుకునే సందర్భంలో చివరి క్షణం వరకు అడ్డుపడింది చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం పార్టీ. తెలంగాణలో అనేక మంది చావులకు కారణమైంది, తెలంగాణలో ఆకలి చావులకు కారణమైంది, తెలంగాణలో కరువు కాటకాలకు కారణమైంది, తెలంగాణ వలసలకు కారకమైంది తెలుగుదేశం, కాంగ్రెస్లే. ఆ రెండింటి నుంచి ఈ రెండు దుర్మార్గమైన పార్టీల, సమైక్యాంధ్రవాదుల పెత్తనం ఉన్న పార్టీల కలయికతో వచ్చిన దుర్మార్గమైన హైబ్రిడ్ కలుపు మొక్క రేవంత్ రెడ్డి ఇక్కడ ఉండడం అనేది ఇవాళ తెలంగాణ ప్రజలు శాశ్వతంగా మళ్ళీ కరువు. చారకొండ మండలం సిరిసనగండ్ల సీతారామచంద్ర స్వామి ఆలయ భూమి అయోధ్య నగర్ లో అక్రమంగా నిర్మించిన 16 పక్కా ఇండ్లు, 11 చిరు వ్యాపారులు, అలాగే 7 స్థలాల్లో మొత్తం 34 మంది కబ్జా చేశారు. అనుమతి లేకుండా దేవాలయ భూముల్లో అక్రమ నిర్మాణాలు చేపట్టడంతో దేవాదాయ భూములు అన్యాక్రాంతం అవుతున్నాయని గుర్తించిన దేవాదాయ శాఖ అక్రమ నిర్మాణాలపై 2012లో హైకోర్టులో పిటిషన్ వేసింది. ఈ రోజు కూల్చివేతలు జరపడం జరిగింది. దశాబ్దాలుగా దేవుణ్ణి నమ్మి ఇక్కడ చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ జీవిస్తున్నామని, సమయం ఇవ్వకుండా మా ఇళ్లను కూల్చివేస్తున్నారని మోరుమని విలిపిస్తున్న ఆక్రమణదారులు. వెనక్కి రండి వీడియోగ్రాఫర్స్. గతంలో పనిచేసిన సంస్థకే కన్నం వేసిన ఓ ప్రబుద్ధుడు 46 లక్షల రూపాయలు అపహరించుకుని గుడాయించిన ఘటనలో బేగంపేట పోలీసులు చాకచక్యంగా నిందితుని సకాలంలో పట్టుకుని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. నిందితుడి నుండి 46 లక్షల రూపాయలు స్వాధీనం చేసుకున్నట్లు ఉత్తర మండల డీసీపీ రష్మి పెరమాళ్ తెలిపారు. బేగంపేట ఠాణా పరిధిలో పాటిగడ్డ సన్ స్టీల్స్ లో మొన్న రాత్రి చోరీ జరిగినట్లు పోలీసులు తెలిపారు. మేడ్చల్లో ఓ దాబా యజమాని ఇచ్చిన సమాచారం మేరకు బస్ డ్రైవర్ కు సమాచారం చేరవేయడంతో ఆదిలాబాద్ వరకు చేరుకున్న నిందితుడిని పోలీసులు పట్టుకుని బేగంపేట పోలీసులకు అప్పగించారు. నిన్న మాకు మార్నింగ్ అవర్స్ లో ఇక్కడ సన్ స్టీల్స్ ప్రైవేట్ లిమిటెడ్ అని పాటిగడ్డ ఏరియాలో ఉంది కంపెనీ, బేగంపేట్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో. సో ఆ కంపెనీ
డైరెక్టర్ నుంచి మాకు కంప్లైంట్ వచ్చింది దట్ ద ప్రీవియస్ నైట్ వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళ ప్రీవియస్గా ఒక అన్నోన్ ఒఫెండర్ వాళ్ళ కంపెనీ ప్రెమిసెస్లో ఎంటర్ అయ్యి ఒక 40 lakhs అబవ్ అమౌంట్ దొంగతనం అయిందని కంప్లైంట్ ఇచ్చారు. సో అక్కడున్న CCTVs అండ్ వేరే లోకల్ ఇన్ఫర్మేషన్ అంతా వెరిఫై చేస్తే ఆ పర్సన్ ఫోటోగ్రాఫ్ అన్ని ఐడెంటిఫై అయినాయి. దాంతో తెలిసింది ఏంటంటే ఆ పర్సన్ ప్రీవియస్గా ఆ సేమ్ కంపెనీలో ప్రీవియస్గా వర్క్ చేసిన ఎంప్లాయీ అండ్ ఒక 6 months బ్యాక్ ఏదో వేరే ఇష్యూస్ మూలాన ఆయన కంపెనీ నుంచి తీసేశారు. సో ఆయనకి ఇన్స్ అండ్ అవుట్ ఆఫ్ ద కంపెనీ ఎట్లా ఎంట్రన్స్ ఎగ్జిట్ ఎట్లా చేయాలా, దెన్ ఆ అమౌంట్ ఎక్కడ ఉంది, ఆ గోద్రేజ్ లాకర్ని బ్రేక్ ఓపెన్ చేసి తీసుకొని వెళ్ళాడు. సో ఆ లాకర్ ఎక్కడ ఉంది ఇదంతా ఐడియా ఆ పర్సన్కి ముందు నుంచే ఉంది అక్యూస్డ్కి. సో దాన్ని అడ్వాంటేజ్ తీసుకొని కంపెనీకి బ్యాక్ సైడ్లో ఒకటి రూఫ్లో గ్యాప్ ఉంది, ఆ గ్యాప్లో ఎంటర్ తీసేసుకొని అక్కడ ఉన్న గ్లాస్ డోర్ని పగలగొట్టి హీ హాజ్ ఎంటర్డ్ అండ్ టేకన్ దిస్ అమౌంట్. సో ఈ CCTV ఫుటేజ్ వచ్చిన తర్వాత మా క్రైమ్ టీమ్స్ అన్ని మార్నింగ్ అరౌండ్ 9:30-10 o'clock మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది అండ్ విత్ ఇన్ అ స్పాన్ ఆఫ్ 6 to 7 hours అక్యూజ్ని ఐడెంటిఫై లొకేషన్ అనేది ఎక్కడ ఉంది ఐడెంటిఫై చేసుకుని ఆయన్ని పట్టుకుంటాం జరిగింది. దీంట్లో వీ వుడ్ లైక్ టు పుట్ ఆన్ రికార్డ్ అవర్ అప్రిసియేషన్ ఫర్ ఆదిలాబాద్ పోలీస్ ఆల్సో. మాది ఈ ట్రేస్ చేస్తున్న క్రమంలో మాకు తెలిసింది ఏంటంటే ఆయన బస్లో ఈజ్ అ నేటివ్ ఆఫ్ మధ్యప్రదేశ్ ఏరియా, పురీలి అనే విలేజ్ అక్కడ. సో ఆ ఏరియాకి బస్లో ట్రావెల్ చేస్తున్నట్టు మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో ఆదిలాబాద్ ఆల్మోస్ట్ దాటే క్రమంలో మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో యాదగిరిగుట్ట పట్టణంలో నేడు వంజరి కులస్తుల ఆత్మీయ సమావేశం వంజరి భవనంలో ఏర్పాటు చేసుకున్నారు. అలాగే వంజరి కులస్తులు ఏ రాష్ట్రాల్లో ఉన్నారో అందరూ మమేకమై పాత బంధుత్వాలతో పాటుగా కొత్త బంధుత్వాలు ఏర్పాటు చేసుకుని అందరూ ఒకరికి ఒకరు సమన్వయం సహకారాలు పొందుపరుచుకోవాలి. అలాగే ప్రతి రాష్ట్రంలో ఒక పర్యాటక ప్రాంతంలో పంజరి సత్రం ఏర్పాటు చేసుకుని అందరూ కలిసికట్టుగా ఉండాలి. ఈ పంజరి సత్రంలో నిర్మాణానికి అందరూ ఆర్థికంగా సహకరించాలని కోరారు. వంజరి సంఘం నాయకులు ఈ మీటింగ్ విజయవంతం కావడానికి సహకరించిన భువనగిరి వంజరి కుల బంధువులు పోత్నాక్ ప్రమోద్ కుమార్, పోత్నాక్ రఘురాం, యాదగిరిగుట్ట వంజరి భవనం చైర్మన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బెండ శ్రీకాంత్లకు ధన్యవాదాలు తెలిపారు. వంజరి కుల పెద్దలు आपकी पूरी टीम बहुत बहुत वंजारी समाज सेवा संघ से आभार है, अभिनंदन है। दोनों बीड डिस्ट्रिक्ट में महाराष्ट्र में समाज के लिए बहुत अच्छा काम ये साल में किया है। और उसके साथ में माउली सिरसाट निजामाबाद से घूमे बुनकर जी है, उनका भी अभिनंदन। माउली सिरसाट ये लोग अपने समाज के लिए खुद की समाज के लिए देश हित के लिए पिछले साल में एक अच्छा काम बनाया है जो सोशल मीडिया पूरा टीवी लाइव चल रहा था। भागवत कराड साहेब अपन मुख्यमंत्री इसको तुम गिराओ और मैं गिर गया आपके से होटल से और फिर बाद में वो डिप्टी सीएम बन गए और मेरे गांव में आया और मुझे పౌష్టికాహారం కూరగాయల భోజనం చేయడం ద్వారా మానవ శరీరంలో రక్తం మెరుగుపడుతుందని డాక్టర్ కె కరుణ కుమార్ అన్నారు. మానవ శరీరంలో రక్త శాతం ఎంత ఉండాలని అవగాహన కార్యక్రమం లాలాపేట కీర్తి టవర్స్ అపార్ట్మెంట్ లో డాక్టర్ కె కరుణ కుమార్ ఆధ్వర్యంలో కేకే క్యాన్సర్ ఫౌండేషన్ ద్వారా అవగాహన కార్యక్రమం మరియు ఉచిత అనిమియా వైద్య పరీక్షలు నిర్వహించారు. రక్తం ద్వారా వచ్చే వ్యాధులను ఎలా గుర్తించాలి, తద్వారా ఆహార అలవాట్లు మార్చుకుని వాటిని ఎలా నివారించుకోవాలని ఇలాంటి ఉచిత క్యాంపులు కేకే క్యాన్సర్ కేర్ ఫౌండేషన్ ద్వారా నిర్వహిస్తామని తెలియజేశారు. సార్ సికింద్రాబాద్ రామ్ గోపాల్పేట కాపు సంఘ ఆధ్వర్యంలో 126 మంది మున్నూరు కాపు విద్యార్థులు స్కాలర్షిప్లను ఈ రోజు అందజేశారు. స్థానిక కాపు సంఘం భవనంలో ఆదివారం జరిగిన కార్యక్రమంలో ఎంబీబీఎస్, బీటెక్, డిగ్రీ, ఇంటర్, స్కూల్ విద్యార్థులకు 8.50 లక్షల రూపాయల స్కాలర్షిప్లను అందజేశారు.
ఒక్క నిమిషం. కొంచెం పక్కకు వచ్చండి. సెకండ్ నా ఫోటోగ్రాఫర్ కూర్చోండి. సెల్ ఫోన్స్ సైబరాబాద్ స్పెషల్ ఆపరేషన్స్ టీమ్ లో పనిచేస్తున్న పోలీస్ కానిస్టేబుల్ ప్రవీణ్ కుమార్ తన సహచరులతో కలిసి మాదక ద్రవ్యాల వ్యాపారులను పట్టుకునే ఆపరేషన్ లో భాగంగా జీడిమెట్లలోని ఓ ఇంటికి వెళ్లాడు. ఆ ప్రదేశంలో అతనికి ఛాతీ నొప్పి వచ్చి కుప్పకూలిపోయాడు. అతనితో పాటు ఉన్న ఇతర పోలీసులు దాన్ని గమనించి ప్రవీణ్ ను ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు అతను చనిపోయినట్లు ప్రకటించారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రి మార్చికి తరలించారు. భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు జీడిమెట్ల పోలీసులు తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లా సెంటర్ యాదగిరిగుట్ట పంచనారసింహులు కొలువై ఉన్న యాదాద్రి పుణ్యక్షేత్రంలో ఆదివారం భక్తజనుల ఆరాధనలు శాస్త్రోక్తంగా కొనసాగాయి. ఆదివారం సెలవు రోజు కావడంతో యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో పెరిగిన భక్తుల రద్దీ పెరిగింది. ఉదయం నుంచే తమ కుటుంబ సభ్యులతో క్యూ లైన్లలో బార్లు తీరిన భక్తులు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు క్షేత్రాన్ని సందర్శించి హరిహరులను దర్శించుకున్నారు. భక్తులు తమ కుటుంబీకులతో కొండ కింద లక్ష్మీ పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించి సంకల్పం చేపట్టారు. పలువురు తలనీలాలు సమర్పించారు. శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. తనకు మంత్రివర్గంలో అవకాశం కల్పించాలని పరిగి ఎమ్మెల్యే టి రామ్మోహన్ రెడ్డి ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను అభ్యర్థించారు. తనకు అవకాశం కల్పించాలని వినతి పత్రం అందజేశారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత 2014 నుండి 2 సార్లు ఎమ్మెల్యేగా పనిచేశానని, సిఎల్పి సెక్రటరీగా, జిల్లా అధ్యక్షుడిగా పనిచేసిన అనుభవం ఉందని ఖర్గేకు వివరించారు. 2017 నుండి తెలంగాణ రాష్ట్ర శక్తి కన్వీనర్ గా పనిచేస్తూ పార్టీ పటిష్టతకు కృషి చేశానని, ఎన్నో అవకాశాలున్నా పార్టీ మారలేదని, పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ఉన్నానని తెలిపారు. రాష్ట్రంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా మరియు హైదరాబాద్ జిల్లాలకు మంత్రివర్గంలో చోటు కల్పించలేదని, తనకు మంత్రివర్గంలో స్థానం కల్పించాలని రామ్మోహన్ రెడ్డి ఖర్గేను కోరారు. ఆరోగ్యవంతమైన సమాజం కోసం యోగా దినచర్యలో భాగం చేసుకోవాలి. యోగాతో సంపూర్ణ ఆరోగ్యం 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పాల్గొన్న సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ ఆరోగ్యవంతమైన సమాజం కోసం ప్రజలు తమ దినచర్యలో యోగాను భాగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ పేర్కొన్నారు. శనివారం సూర్యాపేట కలెక్టరేట్ కార్యాలయ ఆవరణలోని గార్డెన్ లో నిర్వహించిన 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవంలో జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. యోగాలో పాల్గొని యోగాసనాలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ దైనందిన జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు, ఒత్తిడులతో ఇబ్బంది పడుతున్న ప్రజలకి యోగా సాధన ఉపశమనంలా ఉంటుందని, ప్రతిరోజు యోగా సాధన ద్వారా ఒత్తిడి దూరమవుతుందని, దీర్ఘకాలిక వ్యాధుల నుంచి రక్షణ లభిస్తుందని అన్నారు. అందరికీ ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తాం. యోగా అందరికీ మంచిదే. యోగా కానీ, ప్రాణాయామాలు కానీ, ఆసనాలు కానీ చేయడం మంచిదే. అది కొంత ట్రైన్డ్ పర్సన్స్ తోటి ఒకసారి నేర్చుకున్న తర్వాత చేయడం మంచిగా ఉంటుంది. అది మనం అన్ని చోట అందరూ వాళ్ళు స్వచ్ఛందంగా ప్రాక్టీస్ చేయాలని వాళ్ళందరికీ కోరుకుంటూ ఉన్నాము. స్కూల్స్కి కూడా మనం తెలియజేసి ఉన్నాము. ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు స్కూల్స్లో కూడా అది చేపడుతూ ఉన్నారు. ఈరోజు కూడా చాలా స్కూల్స్లో కూడా వారు మార్నింగ్ ప్రేయర్స్ కానీ మిగతా చోట కూడా వేరే వేరే రూపంలో వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు. ఒకసారి నేర్చుకున్న తర్వాత ఎవరికి ఏ విధానం నచ్చితే వారు ఏదో ఒకటి హెల్దీ ఆరోగ్యంగా ఉండడానికి ఏదో ఒక మార్గం పాటించాలని అందరికీ కోరుకుంటూ ఉన్నాను. మీడియా మిత్రులు కూడా పాటించాలని కోరుతూ ఉన్నాను. ఈ వేళలో నీవు ఏం చేస్తూ ఉంటావో పాట విన్నారా? మేఘాలలో తేలిపుమ్మన్నది పాట విని ఊరు తలుగారా?
అలాంటి అద్భుతమైన పాటలను అందించిన సినీ సంగీత దర్శకుడు శశిప్రీతం గుర్తున్నాడా? తన సంగీత ప్రతిభతో సత్తా చాటిన ఈయన ప్రస్తుతం సినీ దర్శకుడిగా మారి అందించిన చిత్రమే ఎక్స్‌రోడ్స్. షాద్నగర్ కు చెందిన నిర్మాత రిషిరెడ్డి అందించిన ఈ సినిమా ప్రస్తుతం ఆర్టీసీ క్రాస్ రోడ్ లో 25 రోజులుగా నిరవధికంగా ఆడుతూ సంచలన విజయాన్ని అందించింది. ఈ కార్యక్రమంలో సినిమా యూనిట్ సభ్యులు, సాంకేతిక నిపుణులు, సినీ ప్రముఖులు, కొత్తపేట ఉస్మాన్ తదితరులు పాల్గొన్నారు. నాకు ఫస్ట్ టైం ఇంకో ప్రొడ్యూసర్ కూడా మా ఊరు నుండి దుష్యంత్ రెడ్డి గారు ఉన్నారు. చాలా సంతోషం అనిపిస్తుంది. ఇలాంటి ఫంక్షన్లకు రావడం చాలా కొత్త. సరే, ఇక్కడ గొప్ప గొప్ప నటులు ఉన్నారు, నటీమణులు ఉన్నారు. ఇంకా శశిప్రీతం గారికి అంటే గులాబీ సినిమా నుంచి అసలు మామూలు కాదు, హార్ట్ బీట్ నిజంగా కొట్టుకుంటుంది, మాట్లాడుతుంటే కొట్టుకుంటుంది హార్ట్ బీట్. ఆ పాట ఇంకా గుర్తుంది నాకు. సార్ థ్యాంక్ యూ సార్. ఇంత గొప్ప అవకాశం మా దుష్యంత్ రెడ్డి గారి ద్వారా ఇక్కడ రావడం, ఆయన భవిష్యత్తులో మరిన్ని చిత్రాలు తీయాలని కోరుకుంటున్నాను. చలనచిత్ర రంగంలో ఎంతో ఎత్తుకు ఎదిగిపోవాలని ఈ యూనిట్ని అందరినీ కోరుకుంటానండి. ప్రతి నటీనటులను యూనిట్ సభ్యులందరికీ నా యొక్క శుభాకాంక్షలు అండి. థ్యాంక్ యూ. నారాయణపేట నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా డాక్టర్ చిట్టం పర్డికారెడ్డి గెలిచిన తర్వాత ఈ 18 నెలల్లోనే 1000 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు సాధించామని, రాబోయే రోజుల్లో ఈ ప్రాంత అభివృద్ధి కోసం 1000 కోట్ల రూపాయలు ప్రభుత్వం ద్వారా మంజూరు కానున్నాయని మాజీ డీసీసీ అధ్యక్షులు కుమ్మం శివకుమార్ రెడ్డి తెలిపారు. గత ప్రభుత్వం హయాంలో ఒక రేషన్ కార్డు, ఇండ్లు, ఉద్యోగాలు ఇవ్వలేదన్నారు. బీజేపీ వారికి ప్రతిదీ రాజకీయం చేయడం అలవాటై వారికి రాజకీయం చేయడానికి ఒక అవకాశం దొరికిందన్నారు. టీఆర్ఎస్ ఓట్లను దానం చేసి బీజేపీకి సహాయం చేసిందన్నారు. ఎంపీ ఎన్నికల్లో ఈ తాళికలో బీఆర్ఎస్ కి డిపాజిట్ కూడా దక్కలేదన్నారు. సోది చదువుకుంటూ పోయినరు. మీరు జియోలు ఇష్యూ చేయడంలో, డబ్బులు నేను చెప్పడంలో మీ అంత పెద్ద మనుషులు ఎవరు లేరు. అబద్ధాలు చెప్పాలంటే ఫ్యాక్టరీయే మీది. అట్లాంటిది అనవసరంగా మీరు కెలికి మరి మాట్లాడుకుంటున్నారు కదా. ఎస్, మాతా శిశువు మరి ఆయన వైద్యం ఎట్లుంటుందో తెలియదు కానీ 2 లక్షలు 3 లక్షల బిల్లులు జ్వరం వస్తే కూడా వేసే హాస్పిటల్ కొందరు రన్ చేసే వాళ్ళు ఉన్నారు ఈ ప్రాంతంలో. స్పెషలైజ్ స్టాఫ్ ఒక దగ్గర ఉంటుంది కాబట్టి మాతా శిశు సెంటర్కి 100 బెడెడ్ హాస్పిటల్ కెపాసిటీ పెంచినారు కాబట్టి అక్కడే కావాలని చెప్పేసి అది కేవలం మెడికల్ రీజన్స్లో అక్కడ పెట్టడం జరిగింది. ఈరోజు మీరు ఎన్ని జియోలు తెచ్చినో, ఎన్ని పైసలు తెచ్చినో తెలియదు కానీ ఇక్కడ ఆల్టర్నేట్ అరేంజ్మెంట్ చేయాలని చెప్పేసి ఇంటిగ్రేటెడ్ మార్కెట్ మీరు ఏదైతే చేసినారో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి కాంట్రాక్ట్ లేదా కమిషన్ తీసుకునే అలవాటు ఉంది కాబట్టి అది తీసుకున్నందుకు ఇప్పుడు కమిషన్లు వచ్చినాయి, భూ కబ్జాలు వచ్చినాయి, లేకపోతే ఇసుక చేసినారు. ఇవన్నీ మీ నాయకులు మీరు మీకు సంబంధించిన చేసినారు కాబట్టి మిమ్మల్ని అక్కడ కూర్చోబెట్టినారు. ఎక్కడ కూడా భయభ్రాంతులు కాకుండా ఏ పార్టీ అయినా స్వేచ్ఛగా వాళ్ళ రాజకీయ పనులు చేసుకోవడానికి, ఉద్యోగస్తులు ఉద్యోగాలు చేసుకోవడానికి, వ్యాపారస్తులు వ్యాపారం చేసుకోవడానికి దందా చందాలు అన్ని కూడా బంద్ చేయించినందుకు మీకు ప్రశాంతమైన వాతావరణంలో నారాయణపేట కాన్స్టిట్యున్సీ ఈరోజు ఉన్నదన్నది వాస్తవమా కాదా? మీ హయాంలో మీ నాయకులు మీరే బెదిరిస్తారు. సర్పంచులు బూట్ కాలుతోంది అంటారు, కొందరేమో ఎంపీపీలనేమో ఇష్టం నోటుకు వచ్చినట్టు మాట్లాడతారు, అధికారులనేమో అపపదాలతో బూతులతో మాట్లాడిన వీడియోలు కూడా మీ అన్ని నేను వాస్తవం కాదా? ఎవరు భయభ్రాంతులు చేస్తారు, ఎవరు తప్పుడు కేసులు పెట్టినారు, ఎవరు భూ కబ్జాలు చేసినారు, ఎవరు ఇసుక దందాలు చేసినారు, ఎవరు ఏం చేసినారు, సర్వం మీకు మీ హయాంలో జరిగింది ఇదే. కంప్లీట్గా కూడా మొత్తం అంతా భయభ్రాంతులు చేసి వసూలు చేసుకుంటూనే బతికినారు. సో అది అలవాటు పోయి అదే భాషలో మళ్ళీ మాట్లాడుతున్నారు. ఎవరు వసూలు చేసినారు, ఏం చేసినారు. ఈరోజు అంటున్నారు మొత్తం మీ జీవితకాలం 10 ఏళ్ళు ఉన్నారు ఎమ్మెల్యేగా. దాదాపు నేను ఇన్ఛార్జ్ ఉన్నప్పుడు ఒక 400 కోట్లకి ప్రపోజల్స్ తీసుకొచ్చిన. మీ కోయిల్కొండ అని ఇందాక మాట్లాడుతున్నా, కోయిల్కొండ హాస్పిటల్ రిపేర్ చేయమంటే హాస్పిటల్ కొత్తది తీసుకురావాలి, కొత్త హాస్పిటల్ కూడా తీసుకుని కట్టించాం. ఎస్, తప్పకుండా కూడా నారాయణపేట ప్రాంత ప్రజలకి ఈ రోజున డాక్టర్ చిట్టెం పర్ణికారెడ్డి గారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. యాదాద్రి ఆలయంలో స్వామి అమ్మవార్లకు ఘనంగా 1,00,000 పుష్పార్చన మహోత్సవం. ప్రధాని నరేంద్ర మోదీ హయాంలో దేశంలో అక్షరాస్యత శాతం పెరిగిందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీ యువ నాయకులతో పాటు దాదాపు 100 మంది సబితా ఇంద్రారెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరిక.
మనకచెర్ల ప్రాజెక్టుకు వత్తాసు పలికిన రేవంత్ రెడ్డి, బండి సంజయ్ వ్యాఖ్యలపై మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే గుండెపండ్ల జగదీష్ రెడ్డి. ఇవి ఇప్పటివరకు నబిల్సిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.